అడిగినారు అది పూర్ టు రిచ్ అని అడిగినారు. ఓకే బాగుంది. పూర్ టు రిచ్ అంటే నేను ఇప్పుడు పూర్తి రోడ్డు మీద నడుస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి రిచ్ చేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు నేను రోడ్డు మీద నడుస్తున్నాడు. ఒకవేళ ఆయన వచ్చి అధికారంలోకి వచ్చి రిచ్ చేస్తానంటే సెంట్రల్ జైలుకి పోవాలా, నేను ఆయనతో పాటు విజయవాడ సెంట్రల్ జైలుకి పోవాలా. అదేనా? అంత మటుకు చేస్తే చాలు. మేమంతా పక్కా వైఎస్ఆర్. మీరు ఎన్ని కుట్రలు చేసినా మేముంటే పక్కా వైఎస్ఆర్. జై జగన్. కుక్కలు ఇప్పుడు రోడ్డు అంటే నడుస్తున్నాం, కుక్కలు మరుగుతున్నాను మనం పట్టించుకోకూడదు కదా. వాళ్ళు మరుగుతున్నారని మనం పట్టించుకుంటే వాళ్ళంతా మన మీదే వచ్చేది. సైకో జగన్ ఉంటే ఈ జనాలు చూడండి ఒకసారి. జనాలు ఈ జనాలన్నా చూసన్నా మాట్లాడాలా. సైకో జగన్ ఎవరో. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అతను కనీసం మన అసెంబ్లీ స్థానాలు 170 స్థానాలు, దాంట్లో కరెక్ట్ 170 స్థానాలు నిలబడే కాదు. ఇంతకు ముందు అసెంబ్లీ సీట్లో నిలబడింటే 2 చోట్ల నిలబడినాడు. 2 చోట్ల కూడా డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటి వాళ్ళని ఏం చెప్తావు? తెలంగాణలో కూడా నిలబడినాడు. తెలంగాణలో బర్రెలెక్క ఎక్కడ, లేకుంటే విఐపి ఎక్కడ? ఆయనకు వచ్చిండే ఓట్లు కూడా రాలేదు. ఈయన కూడా మాట్లాడుతూ ఈయన చంద్రబాబు నాయుడు తొత్తు.